వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు సారథ్యంలో రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇవ్వడం రద్దు చేయాలని కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరణ చేసి వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు సర్పంచ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ అనుబంధ అధ్యక్షులు మండల అనుబంధ అధ్యక్షులు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు కో కన్వీనర్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆదేశాలతో ఈరోజు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏ ప్రభుత్వాలైనా కూడా విద్య వైద్యం అనేది ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇచ్చినప్పుడు పిల్లలు కానీ వైద్యం కానీ చదువుకోవడానికి కానీ చాలా అవకాశం ఉంటుంది. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఆ రోజు ఆయన ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలని ఆయన క్రమ పద్ధతిలో కట్టుకుంటూ ఆల్రెడీ 6 పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో ప్రియతమ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి అధ్యక్షతన మరి ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద మరి పేదలకు చేస్తున్న అన్యాయాల మీద మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఇది వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని వైద్యం ఆ రోజు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి కూడా పేదవాడికి అందే విధంగా ఈ వైద్య కళాశాలలు తీసుకొచ్చారు. అదేవిధంగా విద్యను చదవాలంటే పేద పిల్లలకి అది అందని ద్రాక్షగా ఉన్న రోజుల్లో మరి 17 కాలేజీలు తీసుకొచ్చి మరి ఎంతో గొప్పగా ఏర్పాటు చేస్తే ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఈరోజు పరిపాలకులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలు ప్రజల ఉద్యమంగా ప్రారంభం జరుగుతున్నందుగా వచ్చిన నాయకులందరికీ మన మాజీ ముఖ్యమంత్రి గారికి అదే మన బ్రహ్మనాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విద్య అనేది ఒక మనిషికి 2 చేతులు లాంటి. ఈ రెండిట్లో ఏది కూడా ఇబ్బంది పడ్డా మనిషి అయితే ఎలా ఇబ్బంది పడతారో అలాంటిది ఈ రెండిట్లో ఏది ఇబ్బంది పడ్డా కూడా పేద ప్రజలకి దూరం అయినట్టే. ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలే కాకుండా ఓసీల్లో కూడా వాళ్ళ పేద వర్గాలకు కూడా వైద్యం అనేది అందాలి అంటే మనకి వైద్యం ఎక్కువ కాలేజీలు ఉంటేనే మన వాళ్ళకి అందరికీ న్యాయం జరిగిద్ది. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో పార్టీలకు అతీతంగా గ్రామాల్లో కూడా అందరూ కూడా సహకరించాలని, ఈరోజు ఇది పేద ప్రజలకి ఉన్నంత వర్గానికి ఉద్యమం లాగుంది తప్ప ఇది వేరే విధంగా అందరూ కూడా చూడకుండా గ్రామాల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయబోతుందో దాన్ని వ్యతిరేకిస్తూ దీన్ని పూర్తిగా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక మహత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కోటి సంతకాల ప్రజా ఉద్యమం. దీంట్లో భాగంగా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజాభిప్రాయం వారి ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ మనం ప్రజల నుంచి సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఈ ప్రైవేటీకరణలో భాగంగా ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మన నాయకులు కార్యకర్తలకి ప్రజలకి సవిరంగా వివరించాల్సిందిగా కోరుచున్నాం. ఏంటంటే మరీ ముఖ్యంగా విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాల్సిన ఉచితీకరణకి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా సరే ప్రజలందరికీ కూడా వీలైనంతగా విద్యా వైద్యం అందించాలనేది ఏ ప్రభుత్వం అయినా సంకల్పిస్తూ ఉంటుంది. కానీ దానికి విరుద్ధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ 70% పూర్తయిన మెడికల్ ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో
మెడికల్ కాలేజీని రక్షించుకోవాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో వైద్య విద్య కానీ ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకే ఉండాలి అని చెప్పి దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి మంచి పద్ధతి కాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సందర్భంగా ఇది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిందో కార్యకర్తలకు సంబంధించిందో మాత్రమే కాదు, ఇది మొత్తం కూడా విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్ష. వాళ్ళ తరఫున ఇవాళ బలంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అట్లానే ఇక్కడ బ్రహ్మనాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో. మనందరికీ తెలుసు 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, అందులో 5 కాలేజీలు విజయనగరం, అట్లానే మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఇట్లాంటి కాలేజీలన్నీ కూడా పూర్తయ్యి క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి. పాడేరు, పులివెందుల మొత్తం కూడా ఎలక్షన్ టైంలోనే పూర్తయితే కూడా పూర్తి కాలేదు అని చెప్పి బొంకుతూ ఉన్నారు. వీటన్నిటి ప్రైవేట్ పరం చేస్తే చాలా మెరుగైన అవకాశాలు వస్తాయి అని చెప్పి ఒక గోబెల్స్ ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ అట్లానే పవన్. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు స్థానిక పెద్దలు, మాజీ ఎమ్మెల్యే, పిఎస్సి మెంబర్ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వినుకొండ వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్లో ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని లాంచ్ చేయడానికి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్సులు. జరుగుతున్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం గమనిస్తూ ఉంది. 17 కాలేజీల యొక్క ప్రాధాన్యతను గురించి, ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే దాని గురించి ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతూ ఉంది. నిజానికి 93 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఏ పార్టీ, ఏ అధికారి, ఏ ముఖ్యమంత్రి పరిపాలించినప్పటికి కూడా కేవలం 12 కాలేజీలు మాత్రమే కట్టగలిగారన్నది చరిత్ర, వాస్తవం. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అందులో ప్రత్యేకంగా 2 ఏళ్ళు కరోనా బారిన పడి ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురైన సమయంలో కూడా మిగిలిన 3 సంవత్సరాల పదవి కాలంలోనే సెంట్రల్ గవర్నమెంట్ తోటి తనకున్న మంచి స్నేహాన్ని